ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్ పరిధిలో ఉన్న దానవాయిగూడెం పార్కు వాటర్ ఫిల్టర్ బెడ్స్ను మున్నేరుకు సంబంధించిన ప్రభుత్వ భూమిని రక్షించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఐ ప్రతినిధి బృందం వాటర్ ఫిల్టర్ బెడ్స్ను, గుట్టను, పార్కును సందర్శించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ సలాం మాట్లాడుతూ మాగ్మూలు మత్తులో కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నా వారికి కొమ్ము కాస్తున్నారని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడని తీవ్రంగా విమర్శించారు. 4 ఏప్రిల్ నుంచి కూడా కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. ఇంత తోముతున్నా సరే ఖమ్మం నడిబొడ్లో 58 డివిజన్లు ఉన్నారు. రెండోదేమో మున్నేరుకి మొత్తం మున్నేరు అంతా కూడా కబ్జా అవుతూ ఉంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. అదేవిధంగా రెవెన్యూ అధికారులు చిన్న గుడిసె వేసుకున్నా లేదా ఎవరైనా సరే ఎక్కడైనా ఏదైనా కావాలన్నా వాడి మీద పెద్ద ఎత్తున చర్య తీసుకునేటోళ్ళు ఈరోజు ఇంత భూమి కబ్జా అవుతుందని చెప్పి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా అధికారులు కేవలం మామూలు మత్తులో మునిగి తేలుతున్నారు. ఏమనంటేమో మా తాతది, మా ముత్తాతది వీళ్ళు చెప్పుకుంటున్నారు. వెంచర్ వేస్తున్నారు, ఆడ వెంచర్ వేశారు, మొత్తం వెంచర్ వేశారు. ఆ వెంచర్ అంతా కూడా ఏంటంటే మాకు ఎప్పటి నుంచో ఉంది భూమి, ఇదంతా పట్ట ఉందని ఒకళ్ళు అంటారు. ఇప్పుడు ఏంటంటే కరకట్ట కడుతున్నారు కాబట్టి కరకట్ట ఎక్కడి దాకా వస్తుందో దాని పక్క నుంచి అంతా మాదే అంటారు. ఇదంతా అంటే మున్నేరు భూమి అంతా కూడా ఏంటంటే ఇప్పుడు కబ్జాకు గురే పరిస్థితి ఉన్నది. రెండోది ఏంటంటే ఇది మున్సిపాలిటీది, కార్పొరేషన్ది కాబట్టి దీని మీద వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ గుట్టని కాపాడే పరిస్థితి ఈ అధికారులకు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఖాళీ ప్లేసులో సిపిఐ పార్టీ గుడిసెలేపిస్తుంది. గుడిసెలేపించే పరిస్థితి వచ్చేలాగా చేసుకోవద్దు.